జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ కొనసాగుతుంది. కాసేపట్లోనే పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. వరంగల్ నగరంలో ప్రధానంగా 6 చోట్ల ప్రత్యేక ఈవెంట్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు వరంగల్ కేడీసీలో కాకతీయ డిగ్రీ కాలేజ్తో పాటు ఇటు హరిత హోటల్లో భద్రకాళి బండ్ అయితేనేమి, ఇటు ఆఫీసర్స్ క్లబ్లో ప్రత్యేక ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. చిన్నారులు చిన్న పెద్ద తేడా లేకుండా న్యూ ఇయర్కు స్వాగతం పలుకు డ్యాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి కాలేజీలో కూడా అపార్ట్మెంట్లలో కూడా ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేసి ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకైతే అన్ని సన్నాహాలు చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రత్యేకంగా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు, ఎట్లా సెలబ్రేట్ చేస్తారు సార్? ఈరోజు డిసెంబర్ 31 సార్. ఈరోజు నుంచి 2025 పోతుంది సార్. మళ్ళీ రేపు నుంచి 2026 వస్తుంది. కాబట్టి మా జీడీ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా 2026 వస్తున్నారు. కాబట్టి మంచిగా చదువుకొని మంచిగా జాబ్ రావాలని మా రామప్ప ఇన్స్టిట్యూట్ నుంచి కోరుకుంటున్నాం సార్. 2026కు రావడం కూడా మేము మస్తు హ్యాపీగా ఉంది సార్. మంచి విషయాలు మంచి కూడా తెలుసుకుంటున్నాం సార్. ఈరోజు మనం డిసెంబర్ 31 జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్. మా రామప్ప నుంచి ఇంకా చాలా రోజుల నుంచి అంటే ఈ సంవత్సరం వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. నెక్స్ట్ సంవత్సరం కూడా తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం కూడా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? Bye 2025, come welcome 2026. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ మధ్యాహ్నం నుంచి సాగుతున్నాయి కదా, ఎట్లా ఏం చెప్తారు? మేము ఈరోజు అంతా మాకు ఒక ఫెస్టివల్ 2026 కోసం వెయిటింగ్. ఈ ఇయర్ అంతా మంచి చెడులన్నీ పంపించేసి మళ్ళీ కొత్తదనానికి వెల్కమ్ చెప్తూ 2026కి స్వాగతం పలుకుతున్నా. హ్యాపీ న్యూ ఇయర్, ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరేం చెప్తారమ్మా? పిల్లలు చాలామంది కొంత జోష్లో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాగే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. కాలేజీల్లో ప్రత్యేకించి స్కూళ్ళు కాలేజీల్లో ప్రత్యేకంగా ఈవెంట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి గల్లీలో కూడా అపార్ట్మెంట్లు అయితేనేమి చాలా విద్యా సంస్థలు పలు చోట్ల ఏర్పాటు చేస్తారు. ఇక ప్రైవేటుకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అయితే ప్రైవేట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ ఈవెంట్లు కూడా ప్రత్యేకించి 6 చోట్ల ఈవెంట్లకు పోలీసులు అనుమతించారు. అనుమతించినవే కాకుండా అనుమతి లేనిటువంటి వాటిలో కూడా చాలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల మొత్తం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ యూత్ను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మద్యం తాగి ఇప్పటికే వాహనాలు నడిపితే ప్రత్యేక చర్యలు ఉంటాయని పోలీసులు ప్రకటనలు కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు వరంగల్లో కనిపిస్తున్నాయి. నరేష్, థ్యాంక్ యూ నవీన్. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈవెంట్లు ఏర్పాటు చేశారు. యువత ఫుల్ జోష్తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మణికంఠ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మణికంఠ, చెప్పండి పూర్తి వివరాలు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వైబ్స్ ప్రారంభమయ్యాయని